హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ అయితే చూస్తున్నారు కదండి, కేక్ రెసిపీ అనమాట. మ్యాంగో సూజీ రవ్వ కేక్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి మ్యాంగో సీజన్ అయితే అయిపోతుంది కదా, సో మ్యాంగోస్ దొరుకుతున్నప్పుడే మనం తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలకి మనం స్నాక్ బాక్స్లోకి పెట్టి ఇవ్వడానికి కానీ, లేదా స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద తినడానికి ఇవ్వడానికి కానీ చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో తప్పకుండా ట్రై చేయండి. కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంగ్రీడియంట్స్ అవి కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి 4 ఆప్షన్స్ అనేవి వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు కేక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కేక్ కోసం 1 కప్పు పండిన మామిడి పండ్లని ఇలా ముక్కలుగా చేసుకొని మనం గ్రైండ్ చేసేసుకొని చక్కగా ప్యూరీ అయితే రెడీ చేసేసుకోవాలండి. ఒక బౌల్లోకి 1 కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగునైతే తీసుకోవాలి. పెరుగు మరీ పుల్లగా లేకుండా చూసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా 1/2 కప్పు తీసుకోవాలండి. ఎక్కడ ముక్కలు లేకుండా చక్కగా ఇలా మెత్తగా మంచిగా ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా చక్కగా మనం మిక్స్ చేసేసుకుని ఒక 30 మినిట్స్ అయినా సరే మనం పక్కకి పెట్టుకోవాలండి. అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా సరే దీన్ని మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 15 to 20 మినిట్స్ అయితే పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక కడాయిలో సాల్ట్ వేసుకొని ఇలా ఒక స్టాండ్ అయితే ప్లేస్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మనం ఇలా ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలండి. మనం కేక్ అవన్నీ బ్యాటర్ మొత్తం కంప్లీట్గా ప్రిపేర్ చేసుకునే లోపు ఇదైతే మనకి హీట్ అయిపోయి రెడీగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే ఈ కేక్ మిక్సర్ని చూద్దాము. ఇదైతే మంచిగా నానిపోయిందండి. దీన్ని అయితే మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక మిక్సీ జార్లోకి ఇది మొత్తం వేసేసుకొని ఇందులోకి నేను షుగర్ యాడ్ చేయట్లేదండి. షుగర్ బదులు ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే రెగ్యులర్ నార్మల్ షుగర్ యూస్ చేసుకోవచ్చు, లేదా బెల్లం పొడినైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 1/2 కప్పు ఈ బ్రౌన్ షుగర్ పొడిని అయితే వేస్తున్నానండి. మనకి ఈ 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. తీపి అనేది చాలా పర్ఫెక్ట్గా, ఎక్కువ కాదు తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు అన్ఫ్లేవర్డ్ ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడైతే నేను సన్ఫ్లవర్ ఆయిల్ని వేస్తున్నానండి. మీరు బటర్నైనా సరే వేసుకోవచ్చు. ఈ మూడింటిని కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా ఇందులో పాలు అవి కూడా మనం ఇప్పుడు యాడ్ చేయము. ఈ మూడింటిని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనీలా వైట్ ఎసెన్స్ వేస్తున్నాను అనమాట. ఇది కూడా 1 టీ స్పూన్ అయితే మనం వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పాలను అయితే వేసుకోవాలండి. పాలు అనేవి ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుని కలుపుకొని చూసుకోవాలి. మనం కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలన్నమాట. విస్కర్తో చక్కగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో చక్కగా మనం కలిపేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇందులోకి మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యాడ్ చేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ అయితే వేస్తున్నాను. టూటీ ఫ్రూటీ కూడా వేసుకొని మనం చక్కగా మిక్స్ చేసుకొని దీనిలాగా పక్కకు పెట్టేసుకోవాలి. మనం కేక్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో అవి తగిలి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడైతే మనం కేక్ కోసం నేను ఇక్కడ ఒక ఫ్లాట్ బౌల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక కేక్ టిన్ను కూడా తీసుకోవచ్చు. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. మనం చేత్తో కానీ లేదా బ్రష్తో కానీ మొత్తం బౌల్ అంతా కూడా పైన ఎడ్జెస్ వరకు కూడా ఆయిల్ అనేది మొత్తం పట్టించేయాలన్నమాట. మీరు కావాలంటే బ్రష్తో అయినా చేయొచ్చు, లేదా ఫింగర్స్తో అయినా సరే పైన ఎడ్జెస్ వరకు కూడా మనం
స్ప్రెడ్ చేసేయచ్చు. కావాలంటే మీరు బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చండి. లేదంటే ఓన్లీ ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా పిండితో డస్ట్ చేసేసుకోవాలి. మీరు మైదాతో కానీ ఆటాతో కానీ మొత్తం ఇలాగా డస్ట్ చేసేసుకోవాలి. పిండి వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఎక్సెస్ పిండి ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఈ బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మిక్చర్ మొత్తం వేసేసుకోవాలండి. కేక్ మిక్చర్ వేసేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు తప్పనిసరిగా ట్యాప్ చేయండి. అప్పుడైతే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కూడా అవి రిలీజ్ అయిపోతాయి. అలాగే కేక్ మిక్చర్ అనేది మనం పై వరకు వేసేసుకోకుండా ఇలాగ గ్యాప్ ఉండాలండి. ఒక 1 ఇంచ్ అయినా గ్యాప్ ఉంటే మనకి కేక్ బేక్ అయినప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇందులోకి మీరు పైన మీకు నచ్చిన డ్రై నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు. మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఓన్లీ బాదం క్యాష్యూ నట్స్ వేస్తున్నాను. జీడిపప్పు కూడా నేను కొంచెం వేస్తున్నాను, బాదం ఎక్కువ వేస్తున్నానండి. వాటిని అయితే ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా మొత్తం వేసేసుకోవాలి. మీరు బాదం పప్పుని కావాలంటే నానబెట్టుకునైనా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే డ్రైవే ముక్కలు వేసాను. మనకి ఇప్పుడైతే ఇది హీట్ అయిపోయిందండి. మనం అన్నీ రెడీ చేసుకున్న ఈ కేక్ మిక్సర్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఈ బౌల్ని అయితే చక్కగా జాగ్రత్తగా ఇందులో ప్లేస్ చేసేసుకోవాలి. మీరు ఇలా ప్లేస్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అది ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి ఈ చేతులకు ఎక్కడికి తగలకుండా జాగ్రత్తగా ఇలా ప్లేస్ చేసేసుకుని మూత పెట్టేసుకుని దీని మీద ఏదైనా చిన్నగా బరువు ఉంచండి. మనం దీన్ని ఒక 40 మినిట్స్ వరకు దీన్ని అసలు మనం టచ్ చేయక్కర్లేదండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే కేక్ని మాత్రం ఎప్పుడూ బేక్ చేసుకోవాలి. మనం 40 మినిట్స్ వరకు దీన్ని అస్సలు టచ్ చేయకూడదు. మధ్య మధ్యలో తీసి చూస్తూ అసలు స్మార్ట్కి చేస్తే అది సరిగా బేక్ అవ్వదండి. మీరు 40 మినిట్స్ తర్వాతే కేక్ని మనం బేక్ అయింది లేనిది చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను 40 మినిట్స్ తర్వాత తీస్తున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా బేక్ అయిపోయింది. ఎక్కడ ఏమీ లేకుండా మంచిగా చక్కగా బేక్ అయిపోయింది. ఇది బేక్ అయిందో లేదో చూడడానికి మనం ఏదైనా నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ లేదా ఏదైనా టూత్ పిక్తో కానీ ఇలాగా గుచ్చి చూస్తే మనకి ఏమీ అంటకుండా వచ్చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా, అసలు ఏమీ అంటలేదు. కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి. కేక్ అనేది చాలా మనకి చల్లారిన తర్వాతే దాన్ని డిమోల్డ్ చేయాలండి. వేడి మీద దాన్ని తీసేస్తే మనకి షేప్ అనేది మొత్తం అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అది మనం బయటికి తీసిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మనం డిమోల్డ్ చేసుకోవాలి. ఇవైతే మనం ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడైతే కేక్ చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను అంచుల వెంబడి మనం బటర్ స్ప్రెడర్తో నేను ఇలా అయితే స్క్రాప్ చేస్తున్నాను. ఇలా అంచుల వెంబడి ఇలాగ మొత్తం మనం ఇలాగ తీసేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి దీన్ని ఇలాగ బోర్లించేసుకొని చక్కగా చుట్టూ ఇలా ట్యాప్ చేసేసిన తర్వాత నెమ్మదిగా ఈ బౌల్ని తీసేస్తే చూస్తున్నారు కదా, కేక్ అనేది చక్కగా మంచిగా వచ్చేసింది. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. చాలా ఫ్లఫీగా ఉందండి. చాలా చాలా బాగుంది. ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎక్కడా కూడా మనకి డిస్టర్బ్ అవ్వకుండా కేక్ అనేది చాలా బాగా వచ్చింది. చాలా ఫ్లఫీగా ఉంది. ఎంత ఫ్లఫీగా ఉందంటే చాలా స్మూత్గా పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇదైతే కేక్ ప్రిపేర్ చేసిన ఒక 10 మినిట్స్లోనే మొత్తం కేక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి మా ఇంట్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కదా. ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాజ్ ఇట్ ఈజ్ ఇదే మెజర్మెంట్స్తో మీరు కేక్ని ట్రై చేస్తే ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తూ ఉండండి. మన ఛానల్లో మరిన్ని హోమ్ రెసిపీస్తో పాటు ఇంకా చాలా చాలా రెసిపీస్ అయితే వస్తాయి. రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. మీరు తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ.